విద్యని అందుబాటులోకి తీసుకొచ్చిన మహా వ్యక్తి మహర్షి నారాయణ గురు. ఆనాటి కాలంలో శివాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే, ఏ ఆలయాల్లో చూసుకున్నా సరే. కానీ ఈయన స్థాపించిన ఆలయాల్లో కనుక చూసినట్లయితే మూల్యవాసులకి సంస్కృతం నేర్పించి వాళ్ళని అర్చకులుగా ఏర్పాటు చేశారు. అటువంటి మహావ్యక్తి, ఈయనకి అన్ని భాషలు తెలుసు. చిన్నప్పుడు చాలా సంఘటనలు జరిగాయి. వీళ్ళ తల్లిదండ్రులు ఈయన వ్యతిరేకించేవారు చిన్నప్పుడు. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు ప్లస్ రైతు కూడా. చాలా పొలం పనుల్లో ఈయన ఆడుకుంటూ ఉండేవాడు పొలాల్లో. ఆనాటి కాలంలో ఆడుకుంటూ ఉన్న క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ పిల్లలు వాళ్ళు కూడా పొలాల్లో పనిచేస్తూ ఉండగా వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకునేవాడు. ఇక ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో వెళ్ళి కలిసి ఆడుకుంటున్నాం. అప్పుడే ఆయన బాల్యంలోనే వ్యతిరేకించాడు. నేనే మనిషిని, అతను మనిషే, ఎందుకు ఆడుకోకూడదని అప్పుడే ప్రశ్నించిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఆయన ఆ యొక్క భావాలని నాటుకుని పెద్ద అయిన తర్వాత సమాజానికి తప్పనిసరిగా విముక్తి కలిగజేయాలి అని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మన కోసం, మన మూల్యవాసి పిల్లల కోసం. ఆ విధంగా విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆయన వేసిన పునాదినే ఇప్పుడు కేరళ 100% అక్షరాస్యతను సాధించింది. ఎవరిని అడిగినా చెప్తారు కేరళలో. కానీ అనుకునే రీతిలో మనకి ఈ మీడియా దీన్ని ప్రచారంలోకి తీసుకురాకపోవడం వల్ల మనకి అంతగా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే నారాయణ గురు అంటే ఎవరు తెలియని పరిస్థితి. తర్వాత రెండవ అంశంగా సంఘటితమవడం ద్వారా శక్తిని పొందండి. మనందరినీ అప్పుడు ఆనాటి కాలంలో చూసినట్లయితే నమ్ముతులు అంటారు. అక్కడ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చి కేరళలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండే మూల్యవాసుల మీద పెట్రోల్ చెలాయించేవాళ్ళు నమ్ముతుంది. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసి వీళ్ళందరినీ మూల్యవాసులందరినీ సంఘటన చేశారు ఆయన. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు నమ్మూద్రులకి బీసీలు అంటే వృత్తులు చేసేవారు, కొన్ని వృత్తుల్లో సహకరించేవారు. ఆ బీసీలు ఎవరైతే బ్రాహ్మణుడికి చేస్తున్నారో పనులు ఆ వృత్తిపరంగా వాళ్ళు ఎలా భావించేవారంటే బ్రాహ్మణుడికి చేయని అదే వృత్తిలో ఉండేవాళ్ళని కింద స్థాయిలో అంటరాని వాళ్ళుగా చూసేవారు. వాళ్ళ కులమే కానీ బ్రాహ్మణులకి మేము చేస్తున్నాం, మేమే గొప్ప అనే డిస్క్రిమినేషన్ తీసుకొచ్చింది యార్యులు, సోకాళ్ళు బ్రాహ్మణులు విభజించి పాలించి. అటువంటి స్థితి నుంచి వాళ్ళందరినీ సంఘటన చేశాడు ఆయన. ఆనాటి కాలంలో తాళి కట్టే సంప్రదాయం ఉండేది. ఆనాటి కాలంలో అయితే ఆడబడుతులే పెళ్లి కొడుకు వెళ్ళివాడిగా అసలు పెళ్లి కొడుకుని చూసే పరిస్థితి లేదు. ఇదెక్కడ వివాహ వ్యవస్థ అని చెప్పి ఆయన ఆ వివాహ వ్యవస్థను మార్పించి పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ఇద్దరు సమక్షంలో ఆయనే పెళ్లి కుమారుడే తాళి కట్టే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఇలా అనేకమైన మార్పులు సంఘపరంగా వాళ్ళందరినీ సంఘటితం చేసి ఇదంతా చాలా తక్కువ స్థాయిలో చేశారు ఆయన. ఒక 40 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినట్లయితే 40 సంవత్సరాలు ఎంతో విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు లేరు అసలు. మీరు గమనించుకోండి, చరిత్ర పరిశీలించుకోండి. చాలా తక్కువ స్థాయిలో చాలా ఎక్కువ పనిచేశారు. ఆ విధంగా సంఘటితం చేయడం జరిగింది. అంతేకాదు కేరళలో కొబ్బరి చెట్లు ఇవి ఎక్కువ కాబట్టి కుటీర పరిశ్రమలు, ఈ కొబ్బరితో వచ్చే ఉత్పత్తుల ద్వారా పరిశ్రమలు స్థాపించారు ఆయన. ఆ మూల్యవర్తి యువతని విదేశాలు పంపించాడు ఆయన. విదేశాల్లో ట్రైనింగ్ చేపించి ఇక్కడ తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి అక్కడ పారిశ్రామిక అభివృద్ధిని తీసుకొచ్చిన వ్యక్తి. ఇంత ఆనాటి కాలంలో 1905వ సంవత్సరంలో ఇండస్ట్రియల్ వర్క్షాప్ ఒకటి పెట్టి ఆయన మొత్తం ప్రపంచానికే ఒక గర్వకారణంగా నిలిచింది. ఇన్ని పనులు చేసిన వ్యక్తిని మనం స్మరించకుండా వదిలివేస్తే మన దుర్మార్గం అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మూల్యవాసి టీచర్స్ సంఘ్, అంతకుముందు బాల్సం టీచర్స్ సంఘం ఉండేది, అది మూల్యవాసి టీచర్స్ సంఘ్ అనేది చూడండి ఒకసారి మా బ్యానర్ మీద మన
ఫొటోస్ అన్నీ ఉంటాయి. వారి యొక్క జన్మదినాలు, అదేవిధంగా నిర్యాణ పొందిన దినాలన్నీ మేము గుర్తించి ఆ చరిత్రని ముందుకి తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మన ఆనందరాజు గారు పదవి విరమణ సన్మాన సభలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ రెండు కలిసి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇక మున్సిపల్ టీచర్స్ ఎందుకని పుట్టింది ఈ జిల్లాలో? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ టీచర్లకి ఎర్ర చొక్కాల ముసుగులో పనిచేస్తున్న యూనియన్లు ఏది పని చేయట్లేదు, వాళ్ళకి న్యాయం చేకూర్చట్లేదు, వాళ్ళ సమస్యలు సాధించట్లా. వాళ్ళు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నాయకత్వం చూసినట్లయితే ఓసీలే, బ్రాహ్మణ్, క్షత్రియులు వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళే ఉంటూ అనేక సమస్యల్ని సాధించకుండా మనల్ని ఇంకా కిందకి తొక్కేసే పరిస్థితి అర్థమవుతుంది. ఒక సంస్థ ద్వారా పుట్టింది యూనివర్సిటీ టీచర్స్ సంఘ్. చిన్న వివరణ ఇవ్వాలి దాని మీద మీకు. ఒక టీచర్ గారు ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ లో హాజరై ఒక ప్లేస్ కోరుకోవడం జరిగింది. స్క్రీన్ మీద అంటే టీచర్స్ కౌన్సిలింగ్ అంటే చాలా విస్తృతంగా చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ అనేది కంప్యూటర్ ద్వారా పెట్టి స్క్రీన్ మీద వేకెన్సీస్ అని డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక వేకెన్సీ ఎంచుకుంది ఆవిడ, ఆర్డర్ ఇచ్చేశారు. ఆర్డర్ తీసుకుని వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళింది. తీరా ఆ స్కూల్కి వెళ్తే అమ్మ ఆల్రెడీ నీకన్నా ముందు ఇంకొక ఆయన జాయిన్ అయిపోయారు, అక్కడ లేదు వేకెన్సీ, ఒకటే వేకెన్సీ, నీకన్నా ముందు ఇంకొక ఆయన కోరుకున్నారు, అయిపోయింది వేకెన్సీ. కానీ అంతకుముందు కోరుకున్న తర్వాత డిఈఓ డిపెండ్ ఏం చేయాలి, ఆ లిస్ట్ లో నుంచి ఆ వేకెన్సీ డిలీట్ చేయాలి, పొరపాటున డిలీట్ చేయాలి. సరే ఆ టీచర్ గారు వచ్చి డిఈఓ గారిని కలవడం జరిగింది. సార్ ఇది పొరపాటు జరిగింది, మీరు సాగు చేశారు, నాకు ఇంకొక వేకెన్సీ ఏదైనా మంచి దగ్గరలోనే చూపించండి. అప్పుడు డిఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అన్నారు పక్కనకు ఒక హై స్కూల్ ఉంది, ఇస్తా అమ్మా ఎల్లు. అప్పుడు ఆవిడ ఉంది, సార్ నాకు హై స్కూల్ నుంచి బలవంతాన నాకు వచ్చారంటే రేషనలైజేషన్ అని హై స్కూల్లో ఎస్సీటీలు ఉండకూడదు, సెకండ్ గ్రేడ్ టీచర్లు ఉండకూడదు, బీఈడీ టీచర్లు ఉండాలి అని ఒక రూల్ వస్తే ఆ హై స్కూల్ నుంచి బలవంతంగా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. హై స్కూల్ నుంచి బలవంతాన నన్ను బయటకు తీసుకొచ్చారు కదండి, మళ్ళీ హై స్కూల్కి పంపిస్తారు ఏంటండి, పక్కన ఏదైనా ఎలిమెంటరీ స్కూల్ అంటే ఇవ్వండి అని అడిగింది. నీ ఇష్టమైతే జాయిన్ అవ్వాలి, అది లేదన్నా. డిఓ గారు చెప్పిన సమానం, నేను హై స్కూల్ ఇస్తున్నాను, హై స్కూల్లో జాయిన్. అదేంటి పరిష్కారం? అలా ఆవిడ 14 నెలలు గాలిలో ఉన్నాయి. 14 నెలలు జాయిన్ అవ్వకుండా అన్ని యూనియన్ల దగ్గరికి తిరిగింది. ఎర్ర చొక్కాల ముసుగులో పనిచేస్తున్న యూనియన్లు అన్ని దగ్గరికి తిరిగింది. బెగ్ చేసింది నా సమస్యను సాల్వ్ చేయనని. ఏ యూనియన్ టేకప్ చేయలా, బికాస్ ఆఫ్ షీ ఈజ్ ఎస్టీ. మూల్యవాసి కావడం వల్లే టేకప్ చేయాలి ఆ సమస్యని. ఆ సమస్యతో పుట్టింది మూల్యవాసి టీచర్స్. ఆ సమస్యని ఆధారం చేసుకుని ఈ జిల్లాలో మూల్యవాసి టీచర్స్, అంతకుముందు బాంబ్స్ ఆఫ్ టీచర్స్ సంఘం ఉండేది, దాని పేరు మార్చడం జరిగింది. మూల్యవాసి టీచర్స్ సంఘం ఉద్భవించి ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను మీకు. మన ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీస్కి ప్రమోషన్స్ లో, బీసీస్ కూడా కావాలని ఎప్పటికీ అడుగుతున్నాం. ఈ ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ ఇచ్చే క్రమం టీఎస్ రాకముందు ఆ రోస్టర్ పాయింట్ లో ఎస్సీ ఎస్టీ రోస్టర్ పాయింట్ లో ఆల్రెడీ ప్రమోట్ అయిన వ్యక్తుల్ని పెట్టి, వాళ్ళకి తెలుసు, సిబ్బందికి తెలుసు, యూనియన్ నాయకులకి తెలుసు, ఆల్రెడీ ప్రమోట్ అయిన క్యాండిడేట్స్ ని పెట్టి ఎవరూ రాలేదని అనిపించి ఆ రోస్టర్ పాయింట్ ని కింది స్థాయి ఓసీ వాళ్ళకి కేటాయించేసేవారు. గతంలో 100కి 15% ఎస్సీస్కి ఇవ్వాలి, 100కి 6% ఎస్సీస్కి ఇవ్వాలి. ఇవేమి పట్టించుకోకుండా, ఏడి కేసు అనేది పట్టించుకోకుండా జీవన్ నెంబర్ 2ని తుంగలో తొక్కి ఈ జిల్లాలో పదోన్నతులు ఇవ్వడం జరిగింది. ఏ యూనియన్ మాట్లాడలా, ఎందుకని మాట్లాడుతుంది? మళ్ళీ వచ్చింది కదా ఆయన పనిచేస్తున్నది. అవన్నీ నివారించడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ డిఈ ఆఫీస్ లో సక్రమమైన రీతిలో ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అన్ని అలా ఎన్నో కొన్ని వందలు మేము లొకేట్ చేస్తాం. ఆ రోస్టర్ పాయింట్లు
అర్హత కలిగిన మన మూల్యవాసులకి ఇప్పించడం జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న మన మండలంలోనే జమ్మి రాణి గారు ఆడమిల్లో హెడ్ మాస్టర్ గా చేస్తున్నారు. ఆడమిల్ల ఎస్సీ ఉమెన్ పాయింట్ లో ఆల్రెడీ ఇంగ్లీష్ ప్రమోషన్ వచ్చిన ఎన్న రాణి అనే ఉపాధ్యాయులు పెట్టారండి. మీకు ఉదాహరణ స్పష్టంగా రీసెంట్ గా మొన్నే జరిగింది ఈ నెలలో. ఎన్న రాణి ఆవిడ ఆల్రెడీ ఇంగ్లీష్ ప్రమోట్ అయిపోయింది 2009లో మళ్ళీ పెట్టారు అగైన్. ఏమనాలండి, ఎస్సీ ఉమెన్ పాయింట్ కి ఇంకొకరికి ఎవరూ లుకట్ చేయలేదు అనుకోండి, ఏ యూనియన్ పట్టుకోలేదు అనుకోండి, కామ్గా ఏమవుతుంది, రాష్ట్ర పాయింట్ ఇదైపోద్ది, కింద స్థాయి వాళ్ళకి ఇచ్చారు. ఎవరు రాలేదండి. ఆబ్సెంటేజ్ ఆర్డర్ పంపిస్తారు, లేకపోతే నీరని వస్తుంది, మళ్ళీ ఒక నెల లేట్ అయిపోతుంది. ఇదంతా గతంలో అయితే అసలు ఆ రాష్ట్ర పాయింట్లు పెట్టేవారే కాదు. దాన్ని గుర్తించి ఎస్సీ ఉమెన్ పాయింట్ లో అర్హత గల జమ్మి రాణి గారిని గుర్తించి మేము ఆవిడకి ప్రమోషన్ ఇప్పించడం జరిగింది. అంతకుముందు హిందీ పండిట్ ఒక టీచర్ గారు హిందీ పండిట్ లో ఆల్రెడీ ఎవరు లేరని ఇచ్చేసారు. ఎస్సీ ఉమెన్ లో హిందీ పండిట్ లేరు, అర్హత కలిగిన వాళ్ళు జిల్లాలో లేరని క్యారీ ఫార్వర్డ్ చేసి పడేశారు. లేకపోతే బోర్డు ముందున్నారు. ఒక నెల లేట్ అయితే ప్రమోషన్, హెచ్ఎం ప్రమోషన్స్ లో 4 సంవత్సరాలు లేట్ అవుతుంది. అది వ్యూహాత్మకంగా చేస్తుంది. అప్పుడు మేము 2 రోజులు శ్రమించి ఎవరున్నారని చెప్పి ఆ లిస్ట్ లో చూసి ఎవరెవరో తెలియదు. ఒక ఆడి పేరు కామర్కోటం ఏం పేరు రాజామణి గారు. రాజామణి గారికి అడ్రస్ కోసం 2 days, ఆ ఫోన్ నెంబర్ కోసం అడ్రస్ కోసం 2 days కష్టపడ్డారు. మొత్తం ఫ్రెండ్స్ సర్కిల్ అందరితోటి ఆవిడ డివాస్ కి రప్పించి 2 days కష్టపడిన తర్వాత డివాస్ కి వచ్చిన తర్వాత డిఓతో మాట్లాడి ఆల్రెడీ పోయిన నెలని ఇవ్వాలండి అని చెప్పి డిఓతో మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఆఖరి క్షణంలో అనమాట వాళ్ళ భర్త, ఆవిడ భర్త యూటీఎఫ్ సాబ్జీ గారు ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ద్వారా మేము సాధించామని చెప్పి చెప్పుకున్నాం. అసలు లొకేట్ చేసింది మనం, మూల్యవాసాలకి ఇవ్వాలి, ఇవ్వట్లేదని చెప్పి లొకేట్ చేసింది మనం, లాస్ట్ మినిట్ లో క్యాష్ చేసుకున్నాను అటువంటి చేస్తూ ఉంటారు. సరే మేమైతే ఏం చెప్పామంటే, నీకు పోయిన నెలనే వాళ్ళు అసలు ప్రమోషన్ కోర్టుకేసి పోయిన నెల నుంచి మొత్తం నీకు అసలు ప్రమోషన్ ఫైనాన్షియల్ కూడా రప్పిస్తాం మొత్తం అని కూడా చెప్పాం. కానీ అది ఏసీ వినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సరే ఎనీహౌ మన మూల్యవర్శాలకు వచ్చింది ఏం చెప్పి. అదేవిధంగా డిఎస్సీలో డ్యూయల్ పోస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మనకి. అంటే స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు. 2 సెలెక్ట్ అయిన 2 జాబ్స్ చేయరు కదండి. అలా హయ్యర్ పోస్ట్ కోరుకుంటారు. స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఖాళీ అయిపోయింది. అటువంటి 116 ఉన్నాయి. అది డిఓతో మాట్లాడి రిప్రజెంట్ చేసి ఆయన ఏమన్నాడంటే, డిఓ గారు ఈ 116 మంది అన్విల్లింగ్ లెటర్స్ మీరు తీసుకొస్తే అప్పుడు ఈ పోస్టులు ఇస్తానంటే ఎంత అయిపోయింది. వాళ్ళు హయ్యర్ పోస్ట్ లో జాయిన్ అయిపోయాడు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నాడు జిల్లాల్లో. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా డిఓ దగ్గర ఉంటుంది. సరే దానికి కూడా ఒప్పుకున్నాం. వాళ్ళతో ధర్నా చేయించి మొత్తం వాళ్ళని మొబిలైజ్ చేసి కింద స్థాయిలో ఒక 116 మంది వస్తుంది కాబట్టి వాళ్ళందరూ మొబిలైజ్ చేసి అందరి దగ్గరికి పంపించి అన్విల్లింగ్ లెటర్స్ తీసుకుని ఈ పోస్ట్ నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి ఇవన్నీ మొత్తం పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుంటాం. దాంట్లో 109 మంది మూల్యవాసీలు, 116 మందిలో 109 మంది మన మూల్యవాసీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బ్లైండ్ టీచర్స్, మొన్న ఒకసారి ప్రమోషన్స్ లో బ్లైండ్ టీచర్ కంప్లీట్ 100% బ్లైండ్. ఆయన అసలు అప్లికేషన్ సీనాట్ లిస్ట్ లోనే లేదండి. పేరు తీశారు, పేరు పెట్టలా, డివైఓ అసలు పంపలా అప్లికేషన్. అసలు బ్లైండ్ టీచర్ ఎలా పెట్టుకుంటారా, ఎవరో కూడా సహాయం చేసి పంపించారు. ఆయన ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు, అప్లికేషన్ హై స్కూల్లో పనిచేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకున్నాడు. డిఓకి పంపించాలి. డిఓ దగ్గరికి వచ్చిన అప్లికేషన్స్ సీనియర్ లిస్ట్ లో ఉంటాయి, ట్రాన్స్ఫర్ సీనియర్ లిస్ట్ లో. అసలు అప్లికేషన్